ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే రేవంత్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు తెలంగాణ ఉద్యమ వేదిక డిప్యూటీ చైర్మన్ తోడేటి శంకర్ గౌడ్. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొడ్డు రవీందర్ డిమాండ్ చేశారు. శనివారం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి 6 గ్యారంటీలలో భాగంగా ఉద్యమకారులకు కూడా అనేక హామీలు ఇచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు దగ్గరికి వచ్చినా కనీసం ఉద్యమకారులకు మేనిఫెస్టోలో పెట్టి ఇస్తామన్న హామీలు ఏ ఒక్కటి నెరవేర్చకపోవడం చాలా బాధాకరమన్నారు. ఉద్యమకారులకు మాట ఇచ్చిన న్యాయమైన హామీలు అమలు చేయాలని, న్యాయస్థానాలు జడ్జిమెంట్ ఇచ్చిన ఉద్యమకారులకు సంబంధించినటువంటి ఏ ఒక్క హామీల ఊసెత్తకపోవడం, కనీసం అసెంబ్లీ బడ్జెట్లో కూడా ₹1 కేటాయించకపోవడం చాలా బాధాకరమన్నారు. ఇటీవల మన తెలంగాణ ఉద్యమ బిడ్డ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ఉద్యమకారుల విషయంలో సెలక్షన్ కమిటీ వేస్తున్నాం అన్నారు. ఆ కమిటీ కూడా కాలయాపన కమిటీ కావద్దని, ఉద్యమకారులను మోసం చేయకుండా మీరిచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని, వీలైతే ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చేతులు ఎత్తి మొక్కుతున్నాము. మీరు ఎప్పుడైతే మేనిఫెస్టోలు పెట్టారో మా అందరికీ ఇవ్వకముందే ఇచ్చినంత సంతోషపడ్డాం. మేము మీ అందరము నిన్ను కష్టపడి ఈ ప్రభుత్వం వస్తే మాకు ఇవన్నీ పథకాలు అమలు చేస్తాడనే ఒక ఆశ కొద్ది నిన్ను మేము గెలిపించినాం ఉద్యమకారులం. మరి గత 6-7 సంవత్సరాల నుంచి ఇదే ఉద్యమకారుల వల్ల మేము అందరం కొట్లాడి పనిచేస్తున్నాం 8 సంవత్సరాల నుండి. మరి మీరు ఈ 15 రోజుల ముందు కూడా మరి పొన్నం ప్రభాకర్ గౌడు మంత్రివర్యులు, మరి అద్దం దయాకర్ గారు, మరి మహేష్ గౌడ్ గారు, తర్వాత రాములు నాయకు వీళ్ళందరూ ఒక కమిటేసి తప్పకుండా మీ కేసులు ఉన్న వాళ్ళకు ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ బాగానే ఉన్నాయి, చాలాసార్లు చెప్తున్నారు. మేము కూడా నక్కాశకు లొటపేడు పెదవులకు నక్కాశ పడ్డట్టుగా మేము ఆశపడతాను. ముఖ్యమంత్రి గారు దయచేసి మరి అసెంబ్లీ సమావేశాలు అవుతున్నాయి, కనీసానికి బడ్జెట్లో ఒక 5,000 కోట్లు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఎందుకు పెడతలేరు అనేది ఈ యొక్క సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులుగా రామగుండం నియోజకవర్గం నుంచి ఉద్యమకారులందరం మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి మరి కమిటీ వేసి మాకు మీరు పని ప్రారంభిస్తే ఇలా కాకుంటే రేపైనా వస్తుంది, ఇంకో 6 నెలలకు సంవత్సరంకి వస్తుంది అనేది ఒక ఆశ కలుగుతుంది. మరి నిండు అసెంబ్లీ జరుగుతున్నది, అసెంబ్లీలో కూడా మీరు మరి ఏ ఒక్క మంత్రి కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ మరి ప్రతిపక్ష నాయకులు కేటీఆర్ అయితేనేమి, హరీష్ అయితేనేమి, ఇలా బీజేపీ ప్రతిపక్ష నాయకులు లేరా? మరి ఉద్యమకారుల నాయకులకు కనబడతలేరా? మరి వాళ్ళు కూడా ఉద్యమ నాయకులకు ఇచ్చిన మాట మీరు ఎందుకు అసెంబ్లీలో ప్రస్తావించలేరు? బాధ అర్థం చేసుకొని మరి ఇప్పుడు 30 తారీఖు దాకా అసెంబ్లీ ఉంది. మేము ఉద్యమకారుల వేదిక పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం, తప్ప మీరు బిల్లు పాస్ చేసి మీరు కమిటీ నిర్ణయించి ఉద్యమకారులకు హామీ అనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ కలిసి ఒక కమిటీ వేస్తున్నాం. అందులో ఉద్యమకారులను గుర్తిస్తామని చెప్పిండ్రు. సరే, మొన్న ఇక ఈ ప్రభుత్వం ఈసారి ఖచ్చితంగా ఉద్యమకారులకు ఆశలు నెరవేరుస్తుంది చెప్పని ప్రతి ఒక్క ఉద్యమ బిడ్డ ఆశపడ్డారు. కానీ ఆశలన్నీ గల్లంతు చేసినట్టు, మిగతా హామీలన్నీ తుంగలో తొక్కినట్టు, ఉద్యమకారులకు ప్రత్యేకమైనటువంటి బడ్జెట్లో, మొన్న జరిగినటువంటి బడ్జెట్లో ₹1 కూడా కేటాయించకపోవడం చాలా బాధాకరం. ఏదైతే ఉద్యమకారులకు ఆశ పెట్టి మీరు గద్దెనెక్కినరో తప్పకుండా మీరు నెరవేర్చుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఇప్పటికే మీకు చాలా 2.5 సంవత్సరాలు దగ్గర పడ్డాయి. ఈ బడ్జెట్లో అవసరమంటే అసెంబ్లీ సమావేశాలలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్డినెన్స్ ద్వారా లేకపోతే ఏదైనా తీసుకొచ్చి గుర్తింపు కార్డులు, అదేవిధంగా 250 చదరపు గజాల స్థలం, ఇండ్లు, చాలామంది నిరుపేదలైనటువంటి ఉద్యమకారులు అప్పుడు తిండి తినక వెళ్ళక రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి చాలామంది బిడ్డలు ఇలా రోడ్ల మీదకి వచ్చి బయటికి చెప్పుకోలేక చాలా ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు.
అదేవిధంగా వీళ్ళందరినీ కూడా సబ్బండ వర్గాల ప్రజలు దీనిలో వీళ్ళు వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, మీడియా మిత్రులు ఉన్నారు, పాత్రికేయ మిత్రులు ఉన్నారు, సబ్బండ వర్గాల ప్రజలందరూ ఈ ఉద్యమకారుల కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం ఈ పార్టీ ఆ పార్టీని కాకుండా అన్ని పార్టీలలో కూడా ఉద్యమకారులు ఉన్నారు. వారిని గుర్తించి ఇప్పటికైనా సరే జూన్ 2వ తారీఖు వరకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వరకు ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ వేదిక ఉద్యమ నాయకులు రాగం శ్రీను, పొన్నం విజయ్ గౌడ్, మహిళా నాయకురాలు గంగారపు శాంతలక్ష్మి, అనుముల కళావతి, తోడేటి స్వరూప, అనిత చౌదరి, పర్ష స్వాతి, సంపంగి కనకలక్ష్మి, కేతక్క, జాకిటి శాంత, దాసరి ఎల్లయ్య, ఒళ్ళాల మల్లేష్, లౌడియా, వీరలాల్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.